కృపామయ టీవీ వారి తరపున క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. సౌలు యొక్క అభిషేకం గురించి మనం కొంచెం తెలుసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 11 నుండి 15 వరకు ఉన్న సందర్భం. సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను దాక్కుని మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి పోజాలకుండా చెదిరిపోయినారు. జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారు ఏరి మేము వారిని చంపనట్లు ఆ మనుషులను తెప్పించిండని సమూయేలుతో అనగా సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలీలకు రక్షణ కలుగ చేసిన కనుక ఏ మనిషిని మీరు చంపవద్దు అని అనెను. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలనా పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా జనులందరూ కూడా గిల్గాలు అనే ప్రాంతమునకు వచ్చి గిల్గాలులో యెహోవా దేవుని యొక్క సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా దేవుని యొక్క సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేశారు. సౌలును ఇశ్రాయేలీలందరూ కూడా అక్కడ బహుగా సంతోషించారు. పట్టాభిషేకము అంటే కానరేషన్ అని అంటారండి, అనగా రెన్యువల్ ఆఫ్ కింగ్షిప్ అన్నమాట. పట్టాభిషేకము అంటే ఒక వ్యక్తిని రాజుగా అధికారికంగా ప్రకటించేటువంటి కార్యక్రమము. అదేవిధంగా రాజుకు అధికారము ఇస్తున్నట్టుగా, అందరి ఒప్పుకోలు తీసుకుంటున్నట్టుగా, అందరి సమ్మతిని అంగీకరిస్తున్నట్టుగా అతని తల మీద ఒక కిరీటాన్ని ఉంచి ఇతనే రాజు అని అందరికీ ప్రకటించే విధంగా చేయడం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడగలిగితే యెహోవా దేవుడు సౌలును అభిషేకించాడని ఉంటుంది. సాల్ వాజ్ అనాయింటెడ్ బై గాడ్. ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా సంఘాలలో, చాలా సభలలో, చాలా కూడికలలో, చాలా రకరకాల డినామినేషన్స్లలో అభిషేకాలు ఇచ్చేస్తున్నారు. ఒక మనిషి అభిషేకం ఇవ్వడం ఏంటండి? నువ్వు పాస్టర్వి కావచ్చు, రెవరెండ్వి కావచ్చు, డీకన్వి కావచ్చు, బిషప్వి కావచ్చు, 10 సంఘాల మీద ఒక అధికారం కలిగినటువంటి ఒక సీనియర్ పాస్టర్ కావచ్చు. అయితే ఏంటి? ఎవడు చెప్పాడు నీకు అభిషేకం నువ్వు ఇవ్వచ్చని? ఎవడు చెప్పాడు? నువ్వు ఎందుకు చేస్తున్నావు? మరి నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు సోదరా? ఎందుకు చేస్తున్నావు సోదరి? ఎవరికి పడితే వాళ్లకు, ఎవరు పడితే వాళ్ళు అభిషేకాలు ఇచ్చేయడం. ఇకపై దేవుడు నీకు తోడుండునుగాక. అసలు దేవుడు నీకు తోడున్నాడా? నువ్వు ఆ మాట ఎంత ధైర్యంగా చెప్తున్నావు నీకు సిగ్గు లేకుండా? నీకు తోడున్నాడా దేవుడు? నీకే దిక్కు మొక్కు లేదు, నువ్వే సేవ సరిగ్గా జరిగించడం లేదు, నీకే సరైన బైబిల్ జ్ఞానం లేదు, నువ్వెవరివి అభిషేకం ఇవ్వడానికి? దేవుడు సమూయేలుతో చెప్పిన తర్వాత సమూయేలు దేవుని అనుమతిని తీసుకొని సమూయేలు సౌలుకి అభిషేకం ఇచ్చాడు, రాజుగా అతనిని ప్రకటించాడు. ఇది చాలా పొరపాటు అండి. ఇది ఎవరికి పడితే వాళ్ళకి అభిషేకాలు ఇచ్చేయడం అనేటువంటిది చాలా తప్పు. ఇది మనం చేయకూడనటువంటి పని. కాబట్టి ఎవరు పడితే వారు, ఎవరికి పడితే వాళ్ళకి పట్టాభిషేకాలు, అనాయింట్మెంట్లు ఇవ్వకండి. అలాంటి ప్రయత్నాలు చేయకండి. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చిందామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ చిత్తం అయితే నాయన ఆఫ్లైన్లో, ఆన్లైన్లో వీలైనంత మందికి సువార్త ప్రకటించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇవ్వండి, అవకాశాన్ని మాకు ఇవ్వండి నాయన. మేము చేస్తున్న ఏ పరిచర్య అయితే నీవు మమ్మల్ని పిలిచి మాకు ఒక అవకాశం ఇచ్చి ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటారో అని నువ్వు గమనిస్తూ, పరిశీలిస్తూ మా మీద ఒక కన్నువేసి ఉంచి మా పరిచర్యను వీక్షిస్తూ ఉన్నావు ప్రభువా. మేము ఇంకా ఒక సెర్మన్ గురించి మాట్లాడకముందే ఏం మాట్లాడాలో కూడా చెప్తున్నది నీవే ప్రభువా. ప్రేమతో, జాలితో, దయతో నీవు మమ్మల్ని పిలిచి ఉన్నావు. అదురుతో, బెదురుతో, వణుకుతో మేము ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నావు ప్రభువా. నీవు ఎప్పుడు కూడా హెచ్చింపబడాలి, మేము ఎప్పుడు తగ్గించబడాలి. ఈ పరిచర్య చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి గొప్ప ధన్యత మేము పొందుకుని ఉన్నాం ప్రభువా. ఎటువంటి తప్పులు చేయకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, క్రైస్తవులను, నశించిపోతున్న క్రైస్తవులను, నామకార్థంగా బ్రతుకుతున్న క్రైస్తవులను, అన్యులను అందరినీ కూడా నీ పాద సన్నిధిని నిలబెట్టేటువంటి మాటలు మేము మాట్లాడాలని, అటువంటి సేవ చేయాలని, అటువంటి ప్రసంగాలు మేము చేయాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వార్థికునికి, సంఘ కాపరికి, పరిచారకులకు, సంఘ పెద్దలకు, సభలను నిర్వహించాలని అనుకుంటున్నటువంటి దాతలకు అందరికీ కూడా మీరు సమానమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాం ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.